శర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న ఈ వివాదాల నేపథ్యంలో శర్మ గారు కూడా కొంచెం ఘాటుగానే అన్నా అన్న పదానికి కళంకం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా వేరే శత్రువులు అవసరం లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉంటే 100 మంది శత్రువులతో సమానం అతను అని చెప్పని తన ఆవేదనని మీడియా ముఖంగా వ్యక్తం చేసిన నేపథ్యం. ఇదే సందర్భంలో విజయలక్ష్మి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లేఖ రాస్తూ, వైసీపీ శ్రేణులు కూడా ఒక ఓపెన్ లేఖ రాస్తూ, అసలు మా కుటుంబ ఇష్యూస్లో పార్టీ నాయకులుగా మీకేం సంబంధం, మీరెందుకు స్పందిస్తున్నారు? ఏదనుంటే అది మా మధ్య ఇంటర్నల్ ఇష్యూ. మేము ఒకరినొకరిని విమర్శించుకున్నా అది మా ఇంటర్నల్ మ్యాటర్. మీకు సమాచారం తెలీదు, ఏం జరిగిందనేది అవగాహన లేదు, మీరెందుకు స్పందిస్తున్నారు అని చెప్పని ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన మేనగోడలు మేనల్లుళ్ళని మోసం చేశాడు, వాళ్ళకి దక్కించాల్సిన ఆస్తుల్ని అతను ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడు, ఇది రాజశేఖర్ రెడ్డి గారి అభీష్టానికి వ్యతిరేకమైన నిర్ణయం అని చెప్పని ఆమె లేఖలో ప్రస్తావించారు. దానితో జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, ఆయన ఆస్తి కోసం చెల్లెల్ని సంతానాన్ని మోసం చేసిన వ్యక్తిగా ఇవాళ పోర్ట్రేట్ అవుతూ ఉంది. ఇదే క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొన్నటి స్టేట్మెంట్ చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఆత్మాహుతి దళాలుగానైనా మేము పనిచేస్తాము అని చెప్పని. మనం జిహాదులకి పాల్పడతా ఉన్న టెర్రరిస్టులను చూస్తున్నాం, ఆల్-ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం, ఐఎస్ఐ ప్రేరేపిత మిలిటెంట్ సంస్థలను చూస్తూ ఉన్నాం మనం. కానీ ఇవాళ ప్రజాస్వామ్య భారతంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికైన ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్నవాళ్ళు ఆత్మాహుతి దళాలుగా పనిచేస్తామని చెప్పని బహిరంగ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో 100% ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి హత్య కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఆ హత్యకి సూత్రధారులు పలానా వాళ్ళు అని చెప్పని సిబిఐ ద్వారా ఎవరినైతే నిర్ధారణ చేశారో వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కాపాడుతున్న నేపథ్యంలో, బాధితురాలైన తన చిన్నాన్న కుమార్తెని ఈ రోజుకి ఆమెనే బాధ్యులుగా చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ శర్మ గారి ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్పని అనిల్ గారు భయపడటంలో తప్పేముంది?